హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. నేను ఇప్పుడు 43,000 సబ్స్క్రైబర్లను దాటిన. ఇంకోటి ఈరోజు చాలామంది అన్న మాకు షెడ్డుకు సంబంధించిన వీడియో చేయి మాకు అని చెప్పి చెప్తారు. అందుకే నా షెడ్డు చూపించి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని చెప్పి నేను వీడియో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, స్కిప్ మాత్రం చేయకుండా. స్కిప్ చేస్తే అర్థం కాదు, ఎందుకంటే ఇది సినిమా స్టోరీ కాదు కదా, డైరీ ఫామ్కి సంబంధించినది. ఇంకోటి ప్రతి పాయింట్ ఉపయోగపడేటట్టే ఉంటుందన్న. నేను మినిమం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒకవేళ మీరు కొత్తగా ఎవరైనా కట్టుకుంటే ఉంటే ఈ మిస్టేక్స్ మాత్రం అసలు చేయకండి. ఎట్లా కట్టుకుంటే బాగుంటుంది అనేది ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలానే ఒకసారి లోనికి రండి అన్న, చూతురు. ఇది నా షెడ్ అన్న, కనిపిస్తుంది కదా మొత్తము ఎట్లుంది అనేది. ఇలా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ రేకులనా. ఈ రేకులలో నేను చేసిన అంటే మిస్టేక్ ఎందుకంటే ఫస్ట్ ఏం కాలేదు, కానీ సెకండ్ వచ్చిన బర్లతో నాకు అది మిస్టేక్ అని తెలిసింది. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇవి ఫస్ట్ పాయింట్ అన్న గుర్తుపెట్టుకోండి బాగా. డైరీ ఫామ్ కట్టేటోళ్ళు మనం చేసేది ఏంటంటే బడ్జెట్ ఆలోచిస్తాం కాబట్టి కొంచెం తక్కువలు అయితే బాగుండు అని చెప్పి మనం ఏం చేస్తాము, రేకులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. అదే ఇటుక అనుకోండి, ఇటుక ఇసుక సిమెంట్ అవన్నీ కలుపుకొని కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది. దానికి మనం దృష్టి పెట్టుకుని ఏం చేసామంటే తక్కువలు అయిపోతే బాగుండు, రేకులను అవి ఏం చేయగా అని చెప్పి వస్తారు బాగా మంది. నేను అనుకున్నట్టే అనుకుంటారు. అందుకని చెప్పి ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. ఈ రేకులు వేయడం వల్ల ఫస్ట్ ఇట్లుండేనా, సెకండ్ వచ్చినాయి ఇట్లా వీకేసినాయి. ఎందుకంటే కొమ్ములు అంటే బాగా దూలలేస్తుంది, అంటే గోకులు వేస్తుంది, వీటికి చీదు పెడుతుంటాయి కాబట్టి ఇట్లా కొమ్ములతో అన్నప్పుడల్లా రేకులు కూలిపోతాయి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక ఫస్ట్ పాయింట్లో ఈ రేకుల ప్లేస్లో ఒక 4 ఫీట్లు లేదా 5 ఫీట్లు గోడ లేపుకోండి. అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మళ్ళీ రిపేరింగ్ అనేది రాదు. ఎందుకంటే పైసా చూడకుండా అన్న, ఒకవేళ ఫస్ట్ మేము బర్రెలు ఎక్కువ తెస్తున్నాం అన్న వాళ్ళకి చెప్తున్నా, తక్కువ చుట్టూలకు మాత్రం నాకు తెలిసి షెడ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. తక్కువ మీద మాత్రం రేట్లు వేసుకొని తక్కువ మన తాతోళ్ళు కానీ అంటే పెద్దోళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడిక్కడ కట్టెలు కట్టి మీద గుడిసెలాకి వేసుకునే వాళ్ళు అట్లా చేసుకున్నా బేఫికరే. 4 బర్రెలు ఉన్న వాళ్ళకు షెడ్ అవసరమే లేదు నాకు తెలిసి. అందుకే చెప్తున్నా, ఒకవేళ షెడ్ మేము వేసుకుంటామన్నా ఖచ్చితంగా మాకు ఉపయోగపడాలి అని అంటే మాత్రం ఈ 5 ఫీట్ల వరకు, అంటే కింది నుంచి 5 ఫీట్ల వరకు గోడ పెట్టుకోండి. తర్వాత మీద రేకులు వేసుకునే ఏం ప్రాబ్లం లేదు. అట్లుంటే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది షెడ్. లేదనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ రిపేర్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు నా తీరన్నా ఇక్కడ చూడండి, మంచి క్లారిటీగా చూపిస్తున్నా కదా, కొమ్ములు ఇట్లా పెట్టి దుబ్బేస్తాయి దాన్ని. అందుకని చెప్పి ఇంకోటి ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొమ్ములు గీసుకోపోవడం, లేకపోతే చర్మం కోసుకోపోవడం, అటువంటి ప్రాబ్లం వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది అన్న. కాబట్టి ఇట్లాంటిది ఒక మిస్టేక్ చేయకండి. 5 ఫీట్ల వరకు పెట్టుకోండి, షెడ్ మంచిగా ఉంటుంది, మీకు మంచిగా ఉంటుంది. సెకండ్ ఇంకోటి వచ్చేందంటే ఫ్లోరింగ్ అన్న. చూడండి ఫ్లోరింగ్ మీరు మేము ఫస్ట్ వేసేటప్పుడు సెకండ్ పాయింట్ ఇది. ఫస్ట్ వేసేటప్పుడు ఏంటంటే ఫ్లోరింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ హైట్ పెట్టి అక్కడ డౌన్ చేసినాము. ఇక్కడ హైట్ పెట్టి అక్కడ డౌన్ చేసినామన్నా, నీళ్ళు ఇక్కడ పోసి ఖచ్చితంగా అక్కడ దొరుకుతుండే. మేమేమనుకున్నామనంటే కింది నుంచి అంటే భూమి నుంచి మేము 4 ఫీట్ల హైట్ లేపినామన్నా. మట్టి పోసి తర్వాత కంకర బెడ్ సిమెంట్ అంత వేసి ఒక 70 సంవత్సరాల సిమెంట్ మొత్తం నా షెడ్డు. ఇట్లా పొడవు వచ్చేమో 32 ఫీట్లు ఉంటుంది అన్న, ఇట్లా అడ్డం వచ్చేమో 22 ఫీట్లు ఉంటుంది. మొత్తం ఈ షెడ్డుకు నాకు 80 సంవత్సరాల సిమెంట్, ఒక టిప్పర్ డస్ట్, కంకర ఒక 2 టిప్పర్లు పట్టిందన్న. అంటే చిన్న టిప్పర్లు, పెద్దవి కావు, చిన్న టిప్పర్లు. వేసినప్పుడు మేస్త్రీలు ఏమన్నారంటే అంటే దాని అంటగానే దాన్ని మిల్లర్తో వేసినాము. ఎందుకంటే మనుషులు అయితే అలసిపోతారని చెప్పి మిల్లర్తో వేయించినాము. కంకరనే నాకు తెలిసి అంటే బెడ్ 8 ఫీట్లు వేసినాము అన్న. బెడ్ 8 ఇంచులు వేసినాము. వేసినప్పుడు ఏమనుకున్నామంటే బర్రెలకి ఏమి ఇబ్బంది కాదు, ఇక్కడ హైట్ ఉంది, కొంచెం ఒక 3 ఇంచులు డౌన్ పెట్టి మేము నీళ్ళు వనికే చేసినాము. కానీ మెయిన్ మిస్టేక్ ఏమైతే అన్న, 3 ఇంచులు వీటికి ఏమి కాదు. ఎందుకంటే బర్రె ఒకటి వచ్చి నాకు తెలిసి 200-300 కిలోల బరువు ఉంటుండొచ్చు అంత కదా, లేకపోతే ఇంకెప్పుకుంటూనే ఉంటాయి. అవి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి గుంతపడ్డట్లు అయింది. అందుకే నేనేమనుకున్నా అంటే 3 ఇంచుల హైట్ మస్తు అవుతుంది, ఏం డౌన్ కాదు, అంటే గుంత ఏం పడది, బరువులు అంటే అవి టాయిలెట్ చేసిన షెడ్ కడిగినా నీళ్ళని వెళ్ళిపోతాయని నేను అనుకున్నాను. ఒక 3 నెలలు మంచిగా ఉండన్నా. 3 నెలల తర్వాత ఏమైందంటే డౌన్ కాదు, మెల్లగా బర్రె పండుకునే జాగాల లేకపోతే బర్రె తిరిగే జాగాల డౌన్ అవుట్ స్టార్ట్ అయింది. చూడండి మీరు, ఇక్కడ బర్రెలున్న జాగాల డౌన్ అయిపోయింది, ఆడైన బర్రెలు ఉంటాయి డౌన్ అయిపోయింది. ఇది అదేమో హైట్ అయింది. అందుకే షెడ్ కింద బెడ్ వేసినప్పుడు ఏం చేయండి,
కొంచెం హైట్ బర్రెలు ఉండే జాగాలో ఖచ్చితంగా ముందర సైడ్ హైట్ చేయండి. హైట్ చేస్తే ఏమైందంటే ఒకవేళ డౌన్ అయినా కానీ అంత ఎక్కువ డౌన్ కాదు, మామూలుగా ఎట్లా చెప్పాలంటే ముందర ఒక 10 ఫీట్లు హైట్ చేయండి అన్న. 10 ఫీట్లు అంటే 10 ఇంచులు, ఫీట్లు కాదు ఇంచులు హైట్ చేయండి. అప్పుడు ఏమైందంటే ఒకవేళ డౌన్ అయినా కానీ నీళ్ళు పోవడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ రిపేరింగ్ రాదన్న. నేను ఏం చెప్తే మళ్ళీ మీకు రిపేరింగ్ రాకుండా చెప్తున్నా. మూడవది, నాకు తెలిసిన దాంట్లో ఈ అంటే గాడి ఉంటుంది కదన్నా, దాని ఉండే కాదు గాడి ఉంటుంది కదా, ఈ గాడి ఇక్కడ కట్టుకునే కన్నా ఎట్లా పెద్దగా ఉంది కదా, ఈ పెద్ద మధ్యలో కట్టుకొని V-షేప్ షెడ్ వేసుకుంటే ఇంకా బేఫికరు. షెడ్ మంచిగా ఉంటుంది. ఒకవేళ వాటర్ ఇక్కడ వచ్చినా ఇక్కడ వెళ్ళిపోతుంది, అక్కడ వస్తే చేనుకి వెళ్ళిపోతుంది. అది చేసుకోవడం మంచి ఉత్తమం. ఇంకోటి నాలుగోది, ఇవి ఉన్నాయా అన్న, ఇవి బలం కట్టేసేది ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇట్లా పెట్టే కన్నా భూమిలో పెడితే బాగా గట్టిగా ఉంటుంది. అంటే బర్రెలు ఒకవేళ గుజ్జులాడినా లేకపోతే ఏదోకొచ్చి గుజ్జులాడినా ఇది ఊసిపోకుండా ఉంటుంది. ఇట్లా కింద అంటే ఇంట్లో పెడితే ఖచ్చితంగా ఒకవేళ చెప్పలేమన్నా గుద్దినప్పుడు గోడ వలిగిపోయినప్పుడు ఇది 4 ఇంచు గోడ కాబట్టి గుద్దినప్పుడు పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే భూమిలో ఉందనుకోండి ఆ బిడ్డలో కూరుకుపోయి ఉంటుంది కాబట్టి బర్రె ఎంత తిప్పల పడ్డా కానీ ఊసిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఐదవది కరెంట్ అన్న, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్న, బాగా గుర్తుపెట్టుకోండి. రేకుల షెడ్లలో కరెంటు వల్ల వచ్చే ప్రాబ్లం చాలా ఘోరంగా ఉంటుంది. చలికాలము ఎండాకాలం అసలు ప్రాబ్లం అనిపించదన్న, ఎందుకంటే వాన పడది తడి రాదు కాబట్టి ఏముండదు. వర్షాకాలం మాత్రం బీభత్సంగా డేంజర్ అంటే డేంజర్ జోన్ ఉన్నది. ఎందుకని చెప్తున్నానంటే కరెంటు కొంచెం ఏడ చిన్న పోల్గా అంటే ఏడ తేలినా సరే, అంటే ఎప్పుడు కరెంట్ ఒకటే తీరు ఉండదు కదన్నా. వైరు ఏదైనా వల్ల మిస్టేక్ అంటే ఎలక కొరకడం వల్ల కానీ లేకపోతే చీకిపోయడం వల్ల కానీ ఎండకు రేకులకు ఆ వైర్ అని కొంచెం ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయినప్పుడు తేలినప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్ ఖచ్చితంగా ముట్టుకుంటాం. గేటు తెరవడం కానీ అన్నీ ఇనుముతోనే ఉంటుంది కాబట్టి షాక్ 100% పట్టిందంటే ఇడవదన్న, అది మెయిన్ డేంజర్. అందుకే నేను అందరికి అదే చెప్తున్నా, కింద గోడ పెట్టుకోండి అని చెప్తున్నా. అది చాలా బాగుంటుంది గోడ పెట్టుకోవడం ద్వారా. కరెంటు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అన్న. ఇంకోటి బర్రెలు తెచ్చినప్పుడు ఈ కొంచెం ఆపమా. ఇంకో పాయింట్ అన్న, నేను U-షేప్ షెడ్ కన్నా V-షేప్ షెడ్ బెటర్ అని చెప్తా. ఇంకోటి U-షేప్కి అయ్యే షెడ్కు అమౌంట్తోని V-షేప్ షెడ్ నాకు తెలిసి 100% అయిపోతుంది. సింపుల్ మెథడ్లా V-షేప్లో పైన ఫస్ట్ రేకులు వేసుకున్న తర్వాత సైడ్కు మనకు అందుబాటులో ఏది ఉంటుంది, లేకపోతే ఒక 4 ఫీట్ల గోడ లేపా, లేకపోతే అట్లా పల్లకడీలు వాతి జాలి చుట్టుకున్నా కానీ మనకు తర్వాత అమౌంట్ ఉన్న కొద్ది మెల్లగా మనము వీటిని అంటే రేకులా లేకపోతే గోడనా అనేది డిసైడ్ కావాలి. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం సైడ్కి మాత్రం రేకులు పెట్టకుండా పోతిని పైసలు ఎక్కువ అయినాయి అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, గోడ పెట్టడానికనే ట్రై చేయండి. పక్కకు గోడలు పెడితే ఏమవుతుందంటే ఒకవేళ చలికాలం చలి వచ్చినా వర్షాకాలం వర్షం వచ్చినా కానీ లోనికి రాకుండా అవి చలికి తడవకుండా ఉంటాయి. వానకైతే ఏం కాదు, బర్రెలకు ఎంత నీళ్ళు ఉంటే అంత మంచిది. కాబట్టి కొత్తగా వచ్చే బర్రె ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, U-షేప్లో అయితే తక్కువ అవుతుంది అని ఆలోచనతో వస్తారు, కానీ U-షేప్లో అమౌంట్ ఎక్కువ అవుతుంది, V-షేప్లో అమౌంట్ తక్కువ అవుతుంది అన్న. నేను అందుకే కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరైనా సరే V-షేప్ వేయడానికి ట్రై చేయండి. లేదంటే ఒక 2-3 షెడ్లు తిరిగి చూడండి, ఏ షెడ్ వేస్తే బాగుంటుంది అని. మీకు అందుబాటులో మీకు దగ్గర ఉన్న షెడ్డుకు వేయాలనుకున్నప్పుడు ఓపికతో తిరుగుండన్నా. ఎందుకంటే డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలామంది యువతనే అనుకుంటారు. కాబట్టి నేను నా ఒక తమ్ముళ్ళలాగా అనుకోండి, ఓపిక తెచ్చుకొని ఒక 4-5 షెడ్లు తిరుగుండన్నా. వాళ్ళు ఎట్లా చేసిరు, గాడి ఎట్లా కట్టిరు, తర్వాత వాళ్ళు ఎలాంటిది అంటే కరెంట్ ఎట్లా తీసుకోరు, అవన్నీ చూడండి. మీరు షెడ్ కట్టిన తర్వాతనే ప్లాన్ చేసుకోండి. ఇంకోటి కొత్తగా వచ్చేటోళ్ళు ఫస్ట్ మేత పెట్టుండన్నా. మేత పెట్టిన తర్వాతనే షెడ్ తర్వాతనే బర్రెలు తీసుకురండి. ఎందుకనంటే మనం ఆత్రపడి బర్రెలు తీసుకొస్తే గడ్డి సరిపోదన్న. బర్రెలు తెచ్చేటప్పుడు మనకి ఎట్లుంటుందంటే ఏడికెళ్ళైనా తెచ్చి గడ్డి వేస్తాము అని అనుకుంటాము. నేను కొత్తగా వచ్చేటోళ్ళకు మరీ చెప్తున్నాను, ఫస్ట్ గడ్డి పెట్టండి. గడ్డి పెట్టిన తర్వాత షెడ్ మీకు అయితే పెద్దగా మేము బర్రెలు 10 తెస్తాము, లేదంటే ఒక 5 తెచ్చుకుంటాం 6 తెచ్చుకుంటాం అన్న వాళ్ళు షెడ్ పైన ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేయండి అన్న. నేను ముందే చెప్తున్నా, షెడ్ మీద ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి అంత మంచిదన్న. ఎందుకంటే షెడ్కు పెట్టే పైసలతో ఇంకో 2 బర్రెలు వస్తాయి. నేను చేసిన మిస్టేక్ అదే కాబట్టి నేను చెప్తున్నా మీకు. నా షెడ్ పైన నేను 1,70,000 పెట్టిన, ఈ టైం అయితే నాకు 2 బర్రెలు ఈజీగా వస్తుండే. అందుకే చెప్తున్నా బ్రదర్, ఎవరు షెడ్ మీద ఎక్కువ అమౌంట్ పెట్టకండి. నా ఛానల్ ఎవరైనా ఇంతకుముందు చూడకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, లైక్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన మ్యాటర్ మీకు మంచిగా అనిపిస్తే
కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా నేను వీడియోలు చేయాలంటే మీ నుంచి నాకు సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఒకవేళ నచ్చితే కామెంట్ చేయడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ అందరికీ. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. బాయ్.